లాస్ట్ వీడియోలో నేను పాలసీబజార్ ఇంకా మ్యాక్స్ లైఫ్ నన్ను చేస్తున్నటువంటి మోసం అని చెప్పేసి ఒక వీడియో అయితే చేశాను. అందులో ఏంటి అంటే నాకు పాలసీబజార్ ఇంకా మ్యాక్స్ లైఫ్ వాళ్ళు అయితే నాకు మనీ రీఫండ్ అనేది చేయలేదు. సో ఆ వీడియోకి వచ్చినటువంటి కామెంట్స్ ఏంటంటే చాలా మంది బ్రో మీకు ఇష్యూ అనేది సాల్వ్ అయిందా, లేకపోతే అయితే ఎలా అయింది అని చెప్పేసి నాకు చాలా మంది అడిగారు. నాకు నా ఇష్యూ అనేది అయితే సాల్వ్ అయిపోయింది. ఆ ఇష్యూ అనేది నేను ఎలా సాల్వ్ చేసుకున్నాను అని చెప్పేసి నేను ఇప్పుడు చెప్తాను, ఎందుకంటే మీకు అనేది యూస్ఫుల్ అవ్వచ్చు. సో దానికోసం నేను పాలసీబజార్ ఇంకా మ్యాక్స్ లైఫ్ వాళ్ళకి అయితే చాలా టైమ్స్ అయితే కాల్స్ అయితే చేశాను. చేస్తే వాళ్ళు చెప్పినటువంటి ఇష్యూ, మీ ఇష్యూ అనేది ఆల్రెడీ సాల్వ్ అయిపోయింది, రీఫండ్ కూడా అయిపోయింది అని చెప్పేసి చెప్పారు. నాకు ఎటువంటి ఇష్యూ రీఫండ్ రాలేదు అని చెప్పేసి నేను వాళ్ళకి ప్రూఫ్స్ అనేది అయితే సబ్మిట్ చేస్తూ ఉన్నాను. అయినా కూడా నాకు ఇష్యూ సాల్వ్ కాకుండా ఆల్మోస్ట్ 8 months అలా చేశారు. సో బట్ లాస్ట్ నేను ఏం చేశానంటే ఇక ట్విట్టర్లో ట్వీట్ చేశాను నాకు ఇష్యూ అనేది సాల్వ్ అవ్వడం లేదని. నేను యూట్యూబ్లో ఒక వీడియో అనేది చేశాను, మీరు అది చూసిన వీడియోనే. ఈ రెండు చేయడం వల్ల ఏమైంది అంటే నాకు ట్విట్టర్లో నుంచి మంచి రెస్పాన్స్ అనేది వచ్చింది. చాలా మెయిల్స్, చాలా కాల్స్ నుంచి అయితే డైరెక్ట్ మ్యాక్స్ లైఫ్ వాళ్ళు, పాలసీబజార్ వాళ్ళు అయితే చేయడం స్టార్ట్ చేశారు. కొంచెం స్పెషల్గా తీసుకోవడంతో నేను వాళ్ళకి సంబంధించినటువంటి ఏ డాక్యుమెంట్స్ కావాలనుకున్నా కూడా నేనైతే వాళ్ళకి ప్రొవైడ్ చేశాను. లైక్ ఏటీఎం స్టేట్మెంట్, బ్యాంక్ స్టేట్మెంట్, నా మనీ అనేది ఎప్పుడు కట్ అయింది, మీరు రీఫండ్ అని చెప్పేసి నాకు మెయిల్ ఎప్పుడు చేశారు, నేను వాళ్ళకి రెస్పాన్స్ మెయిల్స్ ఎప్పుడు ఇచ్చాను, ఎవ్రీ ప్రూఫ్ వాళ్ళకి ఏం కావాలనుకున్నా కూడా వాళ్ళకైతే నేను ప్రొవైడ్ చేశాను. ఇలా చేసిన తర్వాత నాకు 15 to 20 days తర్వాత అయితే ఇష్యూ అనేది అయితే సాల్వ్ అయిపోయింది. మీరు వెంటనే మీకు ఇట్లాంటి ఇష్యూ అనేది ఉండేది ఉంటే ఖచ్చితంగా ట్విట్టర్లో వాళ్ళని ట్యాగ్ చేసి మరీ ఒక ట్వీట్ అయితే చేసేయండి, ఎందుకంటే మీకు రిజల్ట్ అనేది యాజ్ సూన్ ఫాస్ట్గా వస్తుంది.